తెలంగాణలో ఉన్నటువంటి మెడికల్ హెల్త్ అసిస్టెంట్ మెయిల్ పోస్టులను వెంటనే రిక్రూట్ చేయాలి. వచ్చేటువంటి డిసెంబర్లో ఇచ్చేటువంటి జాబ్ నోటిఫికేషన్లో మాకందరికీ సంబంధించినటువంటి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ గాంధీ భవన్కి వచ్చారు వీళ్ళంతా. అయితే మంత్రులతో ముఖాముఖి అనేటువంటి కార్యక్రమానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రుల ముఖాముఖి కార్యక్రమం అయిపోయింది. ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గాంధీ భవన్కి వచ్చారు, ఆయనను కలిశారు, వినతి పత్రం ఇచ్చారు. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఏ అంశాలను మంత్రి గారికి వివరించారు? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ అసోసియేషన్ సంబంధించినటువంటి నిరుద్యోగులము మేము వివిధ జిల్లాల నుంచి వచ్చినాం ఇక్కడికి. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో దాదాపు 10,000 నిరుద్యోగుల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఏమిటంటే అవి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేలు ఉద్యోగాలు ఇంతవరకు భర్తీ చేయలేదు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయలేదు. మా యొక్క వయసు కూడా అయిపోతూ ఉన్నది, 40 సంవత్సరాలు దాటిపోతుంది. కాబట్టి మేము 20,000 మంది మీ నిరుద్యోగులు రోడ్డు పడే ప్రమాదం ఉన్నది. ఆ నమ్మకంతోనే మేము ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ను మీ నిరుద్యోగులం అందరం కూడా మాకు ఉద్యోగాలు వస్తాయనేటువంటి ఆశతోని మేము గెలిపించడం జరిగింది. కాబట్టి మాకు ఈ రేవంత్ రెడ్డి గారు మాకు రేపు రిలీజ్ చేసే సెకండ్ ఫేజ్ రిలీజ్ చేసేటువంటి డిసెంబర్లో రిలీజ్ చేసేటువంటి జాబ్ క్యాలెండర్లో మా ఉద్యోగాల భర్తీని కూడా దాంట్లో పెట్టవలసిందిగా మనవి చేస్తున్నాము. అదేవిధంగా మంత్రి గారిని కలిసారు కదా, మంత్రి తుమ్మలను కలిసి మీరు రెఫరెండం ఇచ్చినట్టు ఏమన్నారు? చూసిన తర్వాత ఆయన ఏమన్నా సంబంధించడం మంత్రి గారు ఏమన్నారంటే దీనికి సంబంధించినటువంటి శాఖకు పంపిస్తాం మీరు ఇంతకుముందు మంత్రి గారు కలిశారని అడిగారు. అంటే కలిసినాం సార్ అన్నాం. ఎన్నిసార్లు కలిసిరు మీరు గతంలో? మేము గతంలో ఒకసారి ఇక్కడ మన సెక్రటరియట్లో పోయినాము. తర్వాత పబ్లిక్ హెల్త్ రవీంద్ర నాయక్ కూడా ఇచ్చినాము, అయినా కూడా స్పందన లేదు. తర్వాత ప్రేమ్ కుమార్ గారు ఇచ్చినాము, అయినా కూడా మాకు ఇంతవరకు ఎట్లా మరి 10 months అవుతుంది మీరు కాంగ్రెస్ ఓటేసి గెలిపించినామంటారు. నమ్మకం ఉందా మీ సమస్య సాల్వ్ అవుతుంది రేపు డిసెంబర్లో? మాకు కనుక నోటిఫికేషన్ అయిపోతే మీకు సంబంధించిన 20,000 మందిని మేము మా సెక్రటరియట్ని, ముఖ్యమంత్రి యొక్క సెక్రటరీని తప్పకుండా మేము ముట్టడిస్తామని మేము మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, అసలు మీరు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అసలు మీ పాత్ర ఎట్లా ఉంటుంది, మీ జాబ్ రోల్ ఎట్లా ఉంటుంది? మల్టీపర్పస్ అంటారు ఏంటి అసలు? ఒకసారి అందరికి తెలవడానికి. మల్టీపర్పస్ అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్లో మా యొక్క ఉద్యోగాల భర్తీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్, సిహెచ్సిఐ సెంటర్స్ అనుకోండి, తర్వాత ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆరోగ్య ఉప కేంద్రాలు ఖచ్చితంగా ఒక మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేలు ఉండాలి. ఉన్నట్లయితేనే దానికి సంబంధించినటువంటి జాబ్ రోల్ ఏంటంటే ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, రక్త సేకరణ నమూనాలు అనుకోండి, తర్వాత వాళ్ళకి చేసేటువంటి ఆరోగ్య సూత్రాలు అనుకోండి, తర్వాత చిన్నపిల్లలకు ఇమ్యునైజేషన్, తర్వాత వ్యాక్సిన్, ఇవంతా కూడా మేమే చేయవలసినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది ఈ జాబ్ రోల్లో. కాబట్టి మేము లేనప్పుడు ఆరోగ్య వైద్య శాఖలో చాలా కుంటుపడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము అనేది బేసిక్ అక్కడ. అయితే మీ రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల నిజంగానే క్షేత్రస్థాయిలో ఇప్పుడు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందా ప్రజలకు? చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సీజన్లో ఖచ్చితంగా మేము అవసరము. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి దోమల నుంచి వచ్చేటువంటి మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ రక్త నమూనా సేకరణ తీసుకుపోయి మేము అక్కడ ఇచ్చినట్లయితే వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే లేనప్పుడు ఇక వైద్యం అందుతుంది, మేమే లేనప్పుడు ఇబ్బంది అవుతుంది అంటారు. రిక్రూట్మెంట్ జరగట్లేదు, మరి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అసలు నమ్మకం ఉందా మీకు? ఎట్లా అనిపిస్తుంది? గత 20 సంవత్సరాల నుంచి అయితే మేల్ నోటిఫికేషన్ రావట్లేదు సార్, ఓన్లీ ఫీమేల్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. మేల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్. ఇప్పుడు లెటర్ కూడా మినిస్టర్ గారికి ఇచ్చింది అదే. అయితే ఎందుకు మేల్ నోటిఫికేషన్ నష్టం ఏంటనే చెప్తా సార్. నష్టం ఓకే, మేల్ నోటిఫికేషన్ ఎందుకు రావట్లేదు? ఎందుకు ఫీమేలే నోటిఫికేషన్ వస్తుంది? ఓన్లీ ఫీమేల్ ఇస్తారు సార్, అదే అర్థం కావట్లేదు. గత ప్రభుత్వం మమ్మల్ని మర్చిపోయింది. అంటే మీరు చదువుకోవడానికి మాత్రం అవకాశం కల్పిస్తున్నారు సార్. కాలేజీకి పర్మిషన్ ఇస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. కాలేజీలో లక్షలు పెట్టి మేము చదువుకుంటున్నాం సార్. చదువుకున్న తర్వాత మేల్ నోటిఫికేషన్ భర్తీ చేయక 20 సంవత్సరాలు సార్. 20 years నుంచి మేల్కు లేదు, ఓన్లీ ఫీమేల్ మాత్రం భర్తీ చేస్తున్నారు. ఎంపీహెచ్ఏ ఫీమేల్ అని పెట్టినప్పుడు మేల్ కూడా భర్తీ చేస్తే మాలాంటి నిరుద్యోగులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20-25 వేల మంది ఉన్నాం సార్. 10,000 12,000 ఖాళీలు మాత్రం ఉన్నాయి. అయినా కానీ అలాంటి నోటిఫికేషన్లో మాకు కూడా అవకాశం ఇస్తే మేమందరం భర్తీ అయిపోతాం. మాకు ఏజ్ కూడా అయిపోతుంది సార్. ఇప్పుడు దాదాపుగా 35 ఎబో అయిపోతుంది. జాబ్ వేసినాక నోటిఫికేషన్కు మాకు టైం దాటిపోతుంది. ఈ 5 yearsలో నోటిఫికేషన్ రాకపోతే మేమందరం నిరుద్యోగులు. భరోసా ఉందా? ఇప్పుడు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఇక్కడ ఇట్లాంటి సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకురావాలని ఇచ్చిరు ఈ సమస్య. మీరు ఆల్రెడీ రెఫరెండం ఇచ్చిరు. ఇప్పుడు మంత్రి ఏమని రెస్పాండ్ అయ్యిండు? ఎందుకంటే గతంలో కూడా మంత్రిని, ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిరు, ఇంతకుముందు హెల్త్ సెక్రటరీని కలిసినట్టు సమస్య సాల్వ్ అవుతలేదు అంటారు. ఏంటి నమ్మకం ఉందా? లేకపోతే ఇంకా 2 నెలల్లో సెకండ్ ఫేజ్ మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేటప్పుడు మా ఎంపీహెచ్ఏ మేల్ కూడా మాకు శానిటరీ ఇన్స్పెక్టర్స్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఖాళీలు చాలా ఉన్నాయి. ఈ ఖాళీలను ఏమంటే మాకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలి అనేది ప్రధాన డిమాండ్ సార్ మాది. చేయకపోతే ఏంటి మీ కార్యాచరణ?
చేయకపోతే 20,000 మంది మేము రోడ్డు మీద వస్తాం సార్. ఇక మీ పేరు ఏం పేరు, ఎక్కడ నుంచి వచ్చారు, అసలు ఏమి డిమాండ్, మీరు ఏం చెప్తారు? నా పేరు నాగయ్య సార్. నేను గత 20 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వాలన్నీ కూడా ఈ నోటిఫికేషన్ని మర్చిపోయాయి. గత తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మేము పదే అనేక సార్లు ఈ వినతి పత్రము అందించినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. సరే 10 నెలలుగా వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వచ్చి, ఈ 10 నెలల్లో కూడా దాదాపు 3 సార్లు మేము వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. మరి ఈసారికైనా మాకు మా మీద దయదలిచి కనీసం రేపు వచ్చే డిసెంబర్లో వచ్చేటువంటి జాబ్ నోటిఫికేషన్లో మా హెల్త్ అసిస్టెంట్ మేల్ పోస్టులు రిలీజ్ చేయాలని కోరుతూ ఉన్నాం సార్. అది నమ్మకం ఉందా ప్రభుత్వం మీద? మరి చేయకపోతే ఏంటి మీ కార్యాచరణ ఏంది? చాలా 20,000 మంది అంటారు, వాళ్ళందరికీ మీ మెసేజ్. మేము గడువు దాదాపు 2 నెలలు టైం ఇస్తున్నాం. ఈ 2 నెలల్లో మాకు ఈ జాబ్ నోటిఫికేషన్ కానీ లేకపోతే జాబ్ క్యాలెండర్లో కానీ మాకు ఎలాంటి న్యాయం జరగకపోతే 20,000 మంది మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తాము, అసెంబ్లీని ముట్టడిస్తాము, ప్రగతి భవన్ని ముట్టడిస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం సార్. ఫైనల్గా ఏంటంటే గవర్నమెంట్ ఖచ్చితంగా మా ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఈ యొక్క ఫిమేల్ వాళ్ళనే భర్తీ చేయడం కాదు, మేల్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలి. లేనట్లయితే ఖచ్చితంగా మేము 20,000 మంది యొక్క కుటుంబాలు మొత్తము రోడ్డున పడే పరిస్థితి ఉంది. అలా పడకుండా ఉండాలంటే మీరు మాకు న్యాయం చేసినట్లు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క డిసెంబర్లో రిలీజ్ చేసేటువంటి సెకండ్ ఫేజ్ జాబ్ క్యాలెండర్లో మా ఉద్యోగాలు మాకు కనపడాలి. లేకుండా మేము ఆత్మహత్యలు కూడా చేసుకుంటామని ఈ యొక్క మనవి చేస్తూ ఉన్నాను. 20 ఏళ్ళు అవుతుంది కదా జాబ్ నోటిఫికేషన్ లేక మేల్? అవును సార్. 20 years అవుతుందా? 20 years అవుతుంది సార్. మేల్ 2002లో లాస్ట్ నోటిఫికేషన్ పడ్డది. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా మేల్ అనేది రాలేదు సార్. ప్రధాన ఒక విషయము, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి చూసుకుంటే మురికి కాలువలు, రోడ్లు ఆ విధంగా ఉండడం వల్ల దోమల వల్ల మలేరియా రోగాలు, విష జ్వరాలు వచ్చి కాళ్ళు చేతులు పడిపోతున్నాయి సార్. ఈ మధ్యలో మీరు చూస్తున్నారు, ఏ గ్రామం పోయినా కానీ, మన నల్గొండ జిల్లాలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ గ్రామం పోయినా కానీ కాళ్ళు చేతులు వాడకుండా నడవలేకపోయే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మాలాంటి వాళ్ళు సర్వీస్ చేయడానికి అవకాశం లేదు. అక్కడ అలాంటి ఖాళీలు చాలా ఉన్నాయి కానీ అక్కడ హాస్పిటల్లో సరైన వసతులు కల్పించలేక, ఈ ఉద్యోగాలు భర్తీ చేయక వాళ్ళకు వైద్యం అందలేక జనాలు నశించిపోతున్నారు సార్. అందుకోసము ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొనైనా మమ్మల్ని భర్తీ చేయాలి. మా నిరుద్యోగులకు న్యాయం చేసినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి సార్, తెలంగాణ ఉన్న రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలకు, పేద ప్రజలకు సార్, సామాన్య ప్రజలు సార్. చివరిగా మేము నా యొక్క డిమాండ్ ఏంటంటే, 20,000 మంది నిరుద్యోగుల డిమాండ్ ఏంటంటే, మా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేలు ఉద్యోగాలు కనుక భర్తీ చేయకపోతే మేము ఒకటే చెప్తున్నాం సార్, అన్ని మహిళలకే ఇస్తున్నారు. మహిళలు అంటున్నారు ఉచిత బస్సు మహిళలకే, ఓకేనండి, గ్యాసు మహిళలకే, తర్వాత ఈ ఉచిత గ్యాసు మహిళలకే, తర్వాత ఈ హెల్త్ అసిస్టెంట్ మా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ వర్కర్సు మహిళలకే ఇస్తుండు. కానీ మరి మా ఫిమేల్ చేసినటువంటి నిరుద్యోగమైనట్టు మేలు ఎట్టుకోవాలి. కాబట్టి మా మేలు కూడా దృష్టిలో పెట్టుకోండి సార్. మా 20,000 కుటుంబాలు రోడ్ల పడకుండా ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టయితే మీకు కృతజ్ఞతలు ఉంటామని, ధన్యమే ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది చూస్తూ ఉన్నాం, మేల్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు వెంటనే ప్రభుత్వం చెప్పాలి. వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్ డిసెంబర్లో ఏదైతే వేయబోతా ఉన్నారో అందులో మాకు సంబంధించిన మేల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మెడికల్ డిపార్ట్మెంట్లో మేల్ అసిస్టెంట్లకు సంబంధించి హెల్త్ మాకు వెంటనే రిక్రూట్మెంట్కు అవకాశం కల్పించాలని చెప్తా ఉన్నారు. 2002లో అవకాశం కల్పించారు. అప్పటి నుంచి 20 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేదు, కేవలం మహిళలకే ఇస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మేము పురుషులము, మమ్మల్ని కూడా ఈ ప్రభుత్వం గుర్తించాలి అనేటువంటి చెప్తున్నారు. ఎందుకంటే వివక్ష అంతా మహిళల వైపే ఉంది, పురుషుల వైపు వివక్ష, మహిళల వైపు ప్రేమ ఉంది. ఉచిత బస్సు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత 500 రూపాయల సిలిండరు, విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు వారి పేరు మీదే, మొత్తం మహిళలకే ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. పురుషులం ఉన్నాము, మమ్మల్ని కూడా గుర్తించండి అంటున్నారు. హెల్త్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం వీరంతా కూడా 20,000 మంది ఉన్నాం, రోడ్డు మీదకి వస్తాం, సెక్రటరియట్ ముట్టడిస్తాం, అవసరమైతే ఆత్మహత్యలు చేసుకుంటాం అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మంత్రిని కలిసారు, చూడాలి ఒకవేళ ప్రభుత్వం అప్పుడు రియాక్ట్ కాకపోతే వీళ్ళంతా రోడ్డు మీదకి వస్తామనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో మధు మల్కేడ్కర్, గాంధీ భవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.